హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీరంతా అనుమతిస్తే ఒక 2 నిమిషాలు నేను ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏమి ఇబ్బంది ఏం లేదు కదా? ఓకే సరే. ఫ్రెండ్షిప్ గురించి మన పూరి జగన్నాథ్ డైరెక్టర్ ఐడియా ఉన్నాడు కదా, అతను రీసెంట్గా ఒక పోడ్కాస్ట్ రిలీజ్ చేశాడు. దాంట్లో అతనికి ఆర్జీవితో ఉండే రిలేషన్షిప్తో చెప్తూ ఒక మాట అంటాడు. ఏంటంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా ఉంటుందంటే అని స్టార్ట్ చేస్తాడు. అతను స్టార్ట్ చేసి ఒక తల్లి ఏదైనా ఒక కాంప్లికేటెడ్ విషయం కూతుర్ని అడగాలనుకున్నప్పుడు, అమ్మ నువ్వు నా కూతురు కాదు, నేను నీ తల్లిని కాదు, ఒక ఫ్రెండ్గా ఫీల్ అయ్యి ఆ విషయం ఏంటో నాకు చెప్పు అంటుంది. అదేవిధంగా ఒక తండ్రి కొడుకుని ఏదన్నా ఒక సున్నితమైన విషయం మాట్లాడాలనుకున్నప్పుడు, బేటా मैं तेरा बाप नहीं तेरा दोस्त समझ, तेरा प्रॉब्लम क्या है मुझे बोल అంటాడు. అంటే ఇక్కడ చూడండి, రిలేషన్షిప్స్లో అన్నిటికంటే మనం ఎక్కువ వాల్యూ ఇచ్చే రిలేషన్షిప్ తల్లిదండ్రులది. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. కానీ వాళ్ళతో షేర్ చేసుకోలేని విషయాలు కూడా మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. వాళ్ళతో ఏర్పరచుకోలేని ఆ కెమిస్ట్రీ, ఆ రిలేషన్షిప్, ఆ బాండింగ్ కేవలం ఫ్రెండ్షిప్తోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఫ్రెండ్స్గా కలిగి ఉండడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మిత్రులారా, మీకు తెలిసినట్టు నేను ఒక ముస్లిం. ఇస్లామిక్ ఫిలాసఫీలో ఒక మాట ఉంది. అదేంటంటాడంటే, ప్రళయ దినం అనే కాన్సెప్ట్ అన్ని గ్రంథాల్లోనూ అన్ని మతాల్లోనూ ఉంది కదా. ఆ రోజు సూర్యుడు దగ్గరగా వచ్చేస్తాడు, చెమటలు పడుతుంటాయి, నీళ్ళు ఉండదు, మాడిపోతుంటాం మనం. ఆ రోజున దేవుడు ఒక 7 రకాల కేటగిరీ, ఒక 7 రకాల వ్యక్తులకు తన సింహాసనం కింద నీడని ఇస్తా అంటాడు. అలా కేటగిరీలు చెప్పుకుంటూ పోతాడు. సమాజ సేవ చేసే వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. వాటిలో మేబీ 5వ కేటగిరీ అనుకుంటాను, కేవలం దేవుని మెప్పు కోసం స్నేహం చేసుకునే, దేవుని మెప్పు కోసమే వైరం చేసుకునే 2 వ్యక్తులకు కూడా ఆ రోజు ఆ ప్రదేశంలో నా నీడనివ్వడం జరుగుతుందంటాడు. దేవుడి మెప్పు కోసం అంట ఫ్రెండ్షిప్ చేసుకోవాలట. మరి దేవుడి మెప్పు దేంట్లో ఉంది అని మనం ఏ మతంలోకి వెళ్ళి, ఏ ధర్మంలోకి వెళ్ళి, అసలు దేవుడిని నమ్మనైనా సరే ఏంట్రా అంటే ఒక్కటే చెప్తాడు, మానవ సేవే మాధవ సేవ అంటాడు. దేవుడి మెప్పు మానవ సేవలోనే ఉంది. కాబట్టి మనం ఆ రోజు దేవుని నీడ మనకు దొరకాలంటే మనం ఈరోజు సమాజ సేవ చేయాలి. సరే, దేవుడి దేవలో మనం ఇక్కడ ఉన్న వాళ్ళమందరము ఏదో ఒక రకంగా విభిన్న సంస్థల్లో అక్కడక్కడ వచ్చిన వాళ్ళమే ఈరోజు ఈ లైఫ్ యువనేత్ర అనే మహావృక్షం కింద ఇప్పుడు మనం సేద తీరుతున్న వాళ్ళమే. అయితే మిత్రులారా, ఇక్కడ మనం చరిత్రను కాస్త అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యువనేత్ర ఉంది కదా, మీకు ఏదో చిన్న సంస్థగా అనిపించచ్చు. నా దృష్టిలో ఇది ఒక ఉద్యమం. మిత్రులారా, ఉద్యమాలకు ఉండే ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏ ఉద్యమం కూడా ఒక ఫ్యామిలీ నుండి కానీ, లేకపోతే మొగుడు పిల్లం నుండి కానీ, లేకపోతే అన్నదమ్ముల నుండి కానీ అస్సలు స్టార్ట్ కాదు. ఉద్యమం ఊపిరి పోసుకునేది, ఉద్యమం పరిడవిల్లేది కేవలం ఫ్రెండ్స్ వల్ల మాత్రమే. మీరు చరిత్రలోని ఏ ఉద్యమమైనా తీసుకోండి, దాంట్లో ఏ ఉద్యమం స్టార్ట్ అయినా అది కేవలం అనుచరులు, సహచరులు అంతా ఎవరుంటారు? కార్యకర్తలు మొత్తం ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ నుంచే స్టార్ట్ అయ్యి అదొక వటవృక్షం అయిపోతుంది. అయితే మిత్రులారా, ఆ ఉద్యమాలు అలా సక్సెస్ అవ్వడానికి, ఏమైనా మన స్వాతంత్ర ఉద్యమం అయినా సరే చూసుకోండి, ఏ ఉద్యమమైనా సక్సెస్ అవ్వాలంటే కార్యకర్తల మధ్యన సత్సంబంధాలు ఉండాలి, రిలేషన్షిప్స్ ఉండాలి. నేను ఇప్పుడు మీకు ఒక పేరుగా తెలుసు, గౌస్ అని. కొంతమందికి మా రామకృష్ణకి, విద్యకి, శిక్షకి ఒక ఫ్రెండ్గా తెలుసు, చిన్నప్పటి నుంచి చూశారు. అయితే నేను చాలామందికి ఇక్కడ నాది ఒక కొత్త ముఖం, రవణకు, సార్కి, ఇలా. సో మనం పేరుగా ఉన్న మనము ఒకరి హృదయాలను ఒకరు తెలుసుకున్నంత క్లోజ్గా మనం ఉండాలి. మనలో ఎంత క్లోజ్నెస్ ఉంటే మన ఈ ఉద్యమాలు, మన సేవా కార్యక్రమాలు అంత ముందుకు వెళ్తాయి. తద్వారా మనం ఆ భగవంతుని తృప్తిపరచుకోగలుగుతాం. ఓకే మిత్రులారా, కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఫ్రెండ్షిప్స్లో కూడా రకాలు ఉంటాయి. మంచి కోసం చేసే ఫ్రెండ్షిప్, చెడు కోసం చేసే ఫ్రెండ్షిప్. మనం హిస్టరీ చూసినట్లయితే ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో ఈ 2 రకాల ఫ్రెండ్షిప్స్కి కూడా మంచి ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. మంచి కోసం ఉన్న ఫ్రెండ్షిప్ని చూసుకోవాలనుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణుడు, కుచేలుడు. అదేవిధంగా అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ వల్ల సమాజానికి ఎంత మేలు జరిగిందో, చెడ్డ వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల కూడా అంతే కీడు జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళకు దుర్యోధనుడు, కర్ణుడు అని చెప్పుకోవచ్చు. కర్ణుడు బేసిక్గా మంచివాడే, కానీ అతని స్నేహం చెడ్డది. దానివల్ల జరిగిన నష్టం ఏంటి? అపార ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నా కానీ నిర్మాణాత్మకమైన ఫ్రెండ్షిప్ చేయాలి, కానీ విచ్ఛిన్నాత్మకమైన ఫ్రెండ్షిప్ చేయకూడదని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జై హింద్.